రైట్. భక్తితో మాత్రమే ఇవన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉంటాయి. రైట్. సుజాత గారు, అనూష గారు చెప్తున్నట్టుగా, అనూష గారు చెప్పారు పటిష్టంగా ఉండాలని. కానీ ఇప్పటికే అక్కడ టీటీడీ విజిలెన్స్ అనేది ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అక్కడ చాలా చెక్ పాయింట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి స్వామివారి దగ్గర. ఎలా చూస్తారు? సార్, గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక మన నెయ్యి కొనుగోలు వ్యవహారంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ చేసి, రివర్స్ టెండర్ రెడ్డికి అన్నిట్లోనే రివర్స్ టెండరింగ్ చేస్తారు. అలాగే తిరుపతిలో కూడా కక్కుర్తిపడి, వాళ్ళ కమిషన్లకు కక్కుర్తిపడి స్వామివారి సొమ్ముతోటి నెయ్యి కొనుగోలు చేసేదానికి కూడా వీళ్ళ జేబులోంచి సొంత సొమ్ము ఇస్తున్నట్టు వాళ్ళు తక్కువ రేటుకి టెండర్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి టెండర్లు కట్టబెట్టడం. అలాగే టెండర్లు ఆహ్వానించే ప్రక్రియలో తిరుపతి లడ్డుకి పేటెంట్ ఉంటుంది సార్. పేటెంట్ ఉన్న అటువంటి టెండర్స్ లో మీరు క్వాలిటీ చూసుకుంటారా, ప్రైస్ చూసుకుంటారా? తిరుపతి విషయానికి వచ్చేటప్పటికి, లడ్డు ప్రసాదంకి వచ్చేటప్పటికి క్వాలిటీ చూసుకోకుండా వీళ్ళు ప్రైస్ చూసుకుని టెండర్స్ లో నిబంధనలు కూడా ఉల్లంఘించి, అంటే రోజుకి 4 లక్షల లీటర్ల పాలు ఆవు పాలు ప్రొక్యూర్ చేసే సామర్థ్యం ఉన్న ఆ వాళ్ళ కంపెనీలకి, అలాగే అది కూడా గత సంవత్సరం నుంచి అది వాళ్ళు రోజుకి 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండాలి. పైగా 3 సంవత్సరాల నుంచి ఆ కంపెనీ నడుస్తుండాలి. మినిమం 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలి. మరి ఈ నిబంధనలన్నీ తీసి తుంగలో ఎందుకు తొక్కారు మీరు? మీకు కావాల్సిన కంపెనీలకి టెండర్లు ఇచ్చుకోవడం కోసం. వాళ్ళకి ఆ కెపాసిటీ లేకున్నా కూడా ఇంకో కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యి థర్డ్ పార్టీకి ఇచ్చేసి, అసలు ఏమనుకుంటున్నారు సార్? తిరుపతి లడ్డు అనుకుంటున్నారా మీరు? ఇంకేదో మీ ఇంట్లో తయారు చేసే స్వీట్ అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? భక్తుల మనోభావాలు కానీ, ఇంతమంది హిందువులకి మతానికి సంబంధించిన వ్యవహారం అని కానీ, సాక్షాత్తు ఆ దేవదేవుడే కొలువైన తిరుపతి కొండ మీద మనం లడ్డు ప్రసాదం విషయంలో ఇంత అజాగ్రత్తగా చేస్తున్నామని కానీ, భయం కానీ, భక్తి కానీ ఏం లేవు కదా సార్. అందుకోసమే కదా ఈ రోజు డిక్లరేషన్ మీద సైన్ పెట్టడానికి అంత తాత్సారం చేస్తున్నాడు. భయం లేదు, భక్తి లేదు, దేవుడి మీద విశ్వాసము లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం ఒక పెళ్లిలో పలహారం కోసం ఎంత ఆలోచిస్తామో ఆ టైప్ లో అంత ఈజీగా తీసుకున్నారు సార్. కోట్లాది మందిలో మనోభావాల్ని, భక్తి విశ్వాసాలని అంత ఈజీగా తీసుకున్నారు వాళ్ళు. నిబంధనలు అన్ని తొంగలో తొక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు అల్ఫా అంట సార్, ఇంకోటి ఏంటి బోలేబాబా అంట, ప్రీమియర్ అంట. అసలు ఈ కంపెనీలు ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు చూసింది లేదు. అదేమన్నా గవర్నమెంట్ అండర్ లో నడిచే కర్ణాటక మిల్ డైరీ ప్రొడక్ట్స్ లాగా, వాళ్ళకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లాగా గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్న సంస్థలు కూడా కాదు. ఏవో ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేసి కాంట్రాక్టు మీ ఇష్టం వచ్చినట్టు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ లో 2-3 నెలల ముందు స్టార్ట్ అయింది ఏమీ కాదు. 2019 డిసెంబర్కే వీళ్ళు రివర్స్ టెండరింగ్ చేశారు. జనవరి కల్లా వీళ్ళు కొత్త టెండర్స్ ని పిలిచారు. అలాగే ఎంతసారి అన్నిట్లోని ఎంత చక్కగా క్లియర్ గా ఆధారాలతో సహా ల్యాబ్ రిపోర్ట్లు అన్ని చూపిస్తున్నాయి కదా. ఒకటి చోట 2 చోట్ల కాదు సార్. సాక్షాత్తు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు లో ల్యాబ్ లో మనం చేయించిన రిపోర్ట్స్ చూసాం. రిపోర్ట్స్ చూపించిన తర్వాత కూడా మీరు ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏదో అన్నారండి, 40 సార్లు మాలేసుకుని అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళాడు, సూపర్ స్వామి అయ్యాడు అని. అలా సూపర్ స్వామి లాగా సుబ్బారెడ్డి గురించి అన్నారు ఆ మాట. సూపర్ ట్యాంకర్లు సార్. అంటే అక్కడ యూపీలో ఉన్న కంపెనీ నుంచి 48 అవర్స్ లో, అంటే ఆల్మోస్ట్ యూపీ నుంచి, అలాగే తమిళనాడులో ఉన్న కంపెనీల నుంచి, అంటే 500 కిలోమీటర్ల అవతల ఉన్న అంత దూరంలో నుంచి 2 ట్రిప్స్ వేసినాయి అంట సార్ 48 అవర్స్ లో. ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు? అదేదో సినిమాలో ఉంటుంది కదండి, సూపర్ ఉమెన్ స్పైడర్ ఉమెన్ లాగా ఇది సూపర్ ట్యాంకర్లు అనమాట. మరి గాల్లో తేలుతూ ఫ్లైట్ లో తెప్పించేయడమో జగన్మోహన్ రెడ్డి ఆవునే, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ నెల్లూరులో ఉన్న దానికి సంబంధించిన థర్డ్ పార్టీ కంపెనీల నుంచి వీళ్ళు నెయ్యి ప్రొక్యూర్ చేస్తున్నారు. వాళ్ళు అసలు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కలుపుతున్నారు, అసలు దాని మీద తనిఖీలు చేసిన పాపతే లేదు. ఈ 5 ఏళ్లలో కనీసం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ని కొండ మీద కూడా అలౌ చేయలేదు సార్ వాళ్ళు టెస్టింగ్ కోసం. కిందే ఏదో తూతు మంత్రంగా చెక్ చేయించేసేయడం, పంపించేయడం. అలాగే NABL రిపోర్ట్ రావడానికి కూడా 6 days పడుతుంది సార్ మినిమమ్. ఇప్పుడు ఒక చిన్న మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే 48 hours పడుతుంది సార్. ఎట్లా చేసేస్తారు సార్? కింద చెక్ చేసేసి ఏదో మీటర్ పెట్టేసి ఓకే ఓకే అంటే అసలు ఎవరికి చెప్తున్నారు సార్ వీళ్ళ కథలు? నాకు అర్థం కావట్లేదు.
రైట్. ఓకే. అంత దారుణంగా క్లియర్ గా వాళ్ళు అక్కడ ఫ్రాడ్ జరిగింది, వీళ్ళు కావాలని చేశారు, అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి చేశారా తెలియకుండా జరిగిందా అన్నది నేను మాట్లాడలేదు. కానీ అక్కడ జరిగిన దానికి అప్పటి ఈఓ కానీ చైర్మన్ కానీ అదేదైతే టిటిడి బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా బాధ్యత వహించి తీరాల్సిందే. ప్రజలందరికీ వాళ్ళ సమాధానం చెప్పి తీరాల్సిందే సార్. రైట్. ఈ రోజు వాళ్ళ సొంత సొమ్ము కాదు కదా సార్, ఆ సాక్షాత్ ఆ భగవంతుడి సొమ్మే ఇంకా గవర్నమెంట్లు వాడుకుంటున్నాయి, కానీ టీటీడీకి ప్రభుత్వాలు ఇచ్చే సొమ్మే ఉండదు ఇంకా సార్. చెప్పాలంటే అది భక్తుల సొమ్ము. భక్తుల సొమ్ము, భక్తులు ప్రేమతోటి భక్తితోటి కోరికలతోటి హుండీలో వేసుకునే సొమ్ము. మా సొమ్ము మీద మీ పెత్తనం ఏంట్రా, మీ బోడి పెత్తనం ఏంట్రా? మీ బోడి పెత్తనం తీసుకెళ్లి ఇడుపులపాయలో పెట్టుకోండి. ఇక్కడ తిరుపతి మీద మీ పెత్తనం ఏంటి? పైగా చేసిన తప్పు అయ్యిందా దాని గురించి సరే, మీరు కేసులు వేయండి, సాక్ష్యాధారాలతో నిరూపించండి, విచారణ జరిపించండి అనుకుండా ఒక అతనేమో హైకోర్టుకి వెళ్ళి నా మీద కేసులు వేయొద్దు, విజిలెన్స్ విచారణ వద్దు అంటాడు. బయటకు వచ్చేమో విచారణ చేసుకోండి అంటారు. వాళ్ళే రెండు మాటలు సార్. రైట్. లోపల పుల్లారావు మాట, గారు, పుల్లారావు గారు మాట. ఒక్క నిమిషం.